ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక మౌనితని గుర్తుపట్టేస్తుంది దీప. మౌనిత దీపని తోసేసి అక్కడున్న క్యాబ్ లో ఇక వెళ్లిపోతూ ఉంటుంది. ఇక వారణాసికి పిలిచి అదే క్యాబ్ ని వెంటాడుతూ వెళ్తుంది దీప. ఇది ఇలా ఉండగా కోర్టు బయట కూర్చొని బాధపడుతూ ఉంటారు ఆనందరావు గారు, అలాగే సౌందర్య, ఆదిత్య. కార్తిక్ కి ఒకవేళ శిక్ష పడుతుందేమోనని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. కార్తిక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఆనందరావు గారు, సౌందర్య, ఆదిత్య. ఇక క్యాబ్ డ్రైవర్ మౌనితని అడుగుతూ ఉంటారు, మేడం మీకోసం నేను వెయిట్ చేస్తున్నానా, మీరు ఇంత హడావుడిగా ఎక్కారు ఏంటి అనగానే ఇక వెనుక వైపు నుండి ఒక మాయలేడి ఉంది. తను నా భర్తని పెళ్లి చేసుకోవాలనుకుంది, చావు డ్రావా మొన్నటిదాకా ఆడింది అని చెప్పి తాను చేసిన పాపాన్నంతా దీప పైన నెట్టివేసి ఇక అక్కడున్న క్యాబ్ డ్రైవర్ కి డబ్బులు ఇస్తూ నువ్వు ఎక్కడికి తీసుకువెళ్లాలంటే అక్కడికి తీసుకెళ్ళు, తనకంట మాత్రం పడనివద్దు అని చెప్తుంది. ఇక క్యాబ్ డ్రైవర్ మౌనితని తీసుకెళ్తూనే ఉంటారు. ఇది ఇలా ఉండగా దీప ఇక ప్లేట్లు కడగడానికి వెళ్లి ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు కార్తిక్. ఇక బయటకు వచ్చి దీపని వెతుకుతూ ఉంటారు. దీప గారు ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటారు. అలా అయితే రీనా మేడం లేరా అని అనగానే ఇందాకే సార్ బయట ఉండి ఆవిడ మీతో మాట్లాడారు అని చెప్పి ఇన్స్పెక్టర్ అనగానే కార్తిక్ లో టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఇక తను వెళ్లి వెతుకుదాము అనుకుంటే అడ్డుకుంటారు అక్కడున్న ఇన్స్పెక్టర్. రత్నసీత, దీప నువ్వు కూడా చూసావు కదా, ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటే, చూడండి ఈ రోజు మీరు కోర్టుకి హాజరవ్వాలి, ఫ్రెష్ అవ్వండి, మీ ఆవిడ అక్కడికి వస్తారులే, కోర్టు దగ్గర ఉండుంటారులే అని చెప్పి అనగానే ప్లేట్లు కడిగింది మీ ముందే కదా అని అంటారు. చూడండి కార్తిక్, ఏమీ అవ్వదు, ఇదిగో డాక్టర్ గారు కూడా చెప్పారు మీరు ఇప్పుడు బాగానే ఉన్నారని, కోర్టుకి హాజరుపరచాలి, ఎందుకంటే ఏసీపీ రోషిని మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకురమ్మన్నారు అని చెప్పి ఇక కార్తిక్ చెప్తూ ఉంటే కార్తిక్ మాత్రం మనసులో టెన్షన్ పడుతూ ఉంటాడు. దీపని ఆ రాక్షసి ఏదైనా చేస్తుందా, ఇక తను బ్రతికే ఉందని దీప తెలుసుకుంది, అది నేనే చెప్పానని ఖచ్చితంగా దీపని ఏదైనా చేస్తుందేమో అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇటు రత్నసీత అంటే దీప గారు మౌనితని చూసేసే ఉంటారా, అందు గురించే పట్టుకోవడానికి వెళ్ళారా, అమ్మో నాకు చాలా భయం వేస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది రత్నసీత. కార్తీక్ అంటాడు, ఇన్స్పెక్టర్ నేను ఇక్కడే ఉంటాను, దీపని మీరైనా వెతకండి అని చెప్పి అనగానే సరే రత్నసీత, కార్తీక్ నువ్వు చూసుకో, నేను వెళ్ళి వాళ్ళ ఆమెని పిలుచుకొని వస్తాను, ఇక్కడే ఉందంటున్నారు కదా అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్. ఎక్కడ ఉండదు, అక్కడ ప్లేట్లు పగిలిపోయినట్టు ఇక అవన్నీ ఉండేసరికి అదేంటి ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, నా ముందే వెళ్ళింది కదా, అంటే ఎక్కడికైనా వెళ్ళిందా అని చెప్పి తిరిగి వస్తూ కోర్టుకి వెళ్ళుంటారులేండి, ఎందుకంటే టెన్షన్ గా ఉన్నారు కదా అని చెప్పి అంటాడు. ఇక కార్తిక్ అయితే చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా, నేను తప్పించుకొని దీపని వెతకాలా, లేకపోతే ఆ మౌనిత చెప్పినట్టు వినాలా, ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు, నా కుటుంబానికి కనీసం సంతోషాన్ని కాదు కదా ప్రాణాలతో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నాడు ఆ భగవంతుడు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటారు కార్తిక్. ఇది ఇలా ఉండగా ఏసీపీ రోషిని బసవయ్య దగ్గరికి వస్తుంది. బసవయ్య తనకి పిల్లలు లేరు అని చెప్పేసరికి షాక్ అయిపోతుంది ఇక ఏసీపీ రోషిని. అలాగే డాక్టర్ పల్లవి దగ్గర ఇక నర్స్గా చేస్తున్న డాక్టర్ పల్లవిని ఇక ఫోన్లో మీట్ అవుతుంది ఇక ఏసీపీ రోషిని. తను చెప్తారు, డిఎన్ఏ రిపోర్ట్స్ తన భర్తని చెప్పారు, లేకపోతే మేము ఇవ్వం మేడం. ఇక ఆ డిఎన్ఏ శాంపిల్స్ తను సరోగసి మదర్ అయ్యారు, తన భర్తను తీసుకురామని ఎంతగా అడిగినా తను మాత్రం ఎప్పటికీ తీసుకురాలేదు, 25వ తారీఖు తప్పకుండా తీసుకొస్తానని చెప్పారు, ఈలోపే తను చనిపోయినట్టు తెలిసింది అని చెప్పంగానే ఇక అది కూడా తనకి క్లారిటీ వచ్చేస్తుంది ఏసీపీ రోషిని గారికి. ఇక క్యాబ్ డ్రైవర్ కి ఎక్కడికైనా తీసుకెళ్లమంటుంది కాబట్టి ఇక తను డబ్బులు పక్కన పెట్టి పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తాడు మౌనితకి. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కి తీసుకురాగానే ఇక షాక్ అయిపోతుంది మౌనిత. మేడం దిగండి మేడం, మనం ఆ వెనకాల వస్తున్న వారిపై కంప్లైంట్ ఇస్తాం, ఇక్కడ మా ఆవిడ గారు ఉన్నారు అనగానే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు కదా, అయినా ఇదేంటి రాక మళ్ళీ పోలీస్ స్టేషన్కే తీసుకొచ్చాడు, ఏంటి ఈ క్యాబ్ డ్రైవరు డబ్బుకు ఆశపడలేదన్నమాట అని చెప్పి నో నేను దిగను, ఎందుకంటే అది వచ్చి నన్ను చంపేస్తుంది, ఈలోపు పోలీసులు కూడా ఏం చేయలేరు అనగానే లేదు మేడం ఈ స్టేషన్లో మా ఆవిడ రత్నసీత గారు వర్క్ చేస్తున్నారు అనగానే ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది మౌనిత. అంటే రత్నసీత నాకు హెల్ప్ చేస్తే దాని మొగుడు నన్ను పట్టించేలా ఉన్నాడు, మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి ఇక కవర్ చేస్తూ ఉంటుంది. గబగబా లోపలికి పరిగి పెడతాడు ఆ క్యాబ్ డ్రైవర్. ఇక ఏంటి ఇటొచ్చారు, ఎవరు మీరు అని అడుగుతారు ఇక అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్. నేను రత్నసీత గారి హస్బెండ్ని, మా క్యాబ్లో పాపం ఒక డాక్టర్ ఎక్కారు, దాన్ని ఎవరో చంపాలనుకుంటున్నారంట, టెన్షన్లో ఉన్నారు, రండి అనగానే ఇక కొత్త వారి గురించి ఎంక్వైరీ చెయ్యండి అని చెప్పి ఏసీపీ రోషిని గారు గట్టిగా చెప్పి వెళ్తారుగా. సరే పదా అని చెప్పి వచ్చేసరికి అక్కడ క్యాబ్ ఉండదు. ఇక మౌనిత క్యాబ్ వేసుకొని ఇక వెళ్ళిపోతుంది.
ఇదేంటి క్యాబ్ కనిపించట్లేదు అనగానే నువ్వు నిజం చెప్తున్నావా అని అంటారు. మీకు తెలుసు కదండి, రత్నసీత నా భార్యనే కదా, అందుగురించి ఇక్కడికి వస్తే తనకి న్యాయం అవుతుందని చెప్పి వచ్చాను. ఆవిడ టెన్షన్ లో వెళ్ళిపోయినట్టున్నారు, ఇప్పుడు నా క్యాబ్ కూడా మిస్ అయ్యింది అని చెప్పి అంటూ ఉండగానే దీపా వారణాసి అక్కడికి వస్తారు. ఇక రాగానే అమ్మా ఇది పోలీస్ స్టేషన్కే వచ్చిందా, దీనికి ఎంత ధైర్యం అని చెప్పి కిందకి దిగుతూ ఉంటారు. ఇదిగో ఈ వీళ్ళే వెంట పడుతున్నారని తను నా క్యాబ్ వేసుకుని వెళ్ళిపోయింది అని చెప్తూ ఉండగానే దీపా నేను వెంట పడ్డమేంటి, అది చనిపోయిందని డ్రామా చేసి ఇదిగో ఇలా మారు వేషాల్లో తిరుగుతుంది. డాక్టర్ రీనాగా ఇక అక్కడ మా వారికి వైద్యం చేస్తుంది అనగానే అదేంటి మీరే చావు డ్రామా ఆడారని తను చెప్పింది అని చెప్పి క్యాబ్ డ్రైవర్ అంటారు. ఇక జరిగిందంతా అర్థం అవుతుంది దీపకి. అంటే మిమ్మల్ని కూడా అది మోసం చేసింది, మీ క్యాబ్ను కూడా తీసుకువెళ్ళిపోయింది అనగానే అక్కడున్న ఇక పోలీస్ ఆయనకి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు, డాక్టర్ కార్తిక్ ని ఇదిగో ఇవాళ కోర్టుకి హాజరుపరచాలని మా మేడం అక్కడికి వెళ్లారు, మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడగంగానే ఇదిగో ఇతని క్యాబ్ లో ఎక్కింది డాక్టర్ మౌనిత, అదిగో దాన్ని చంపాడని చెప్పే మా వారికి ఈ రోజు కోర్టులో శిక్ష వేయబోతున్నారు, దాన్ని వెంబడించాను, ఇదిగో ఈయన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడులే అని చెప్పి సంతోషపడ్డాను, కానీ ఇంతలోనే అది తప్పించుకుంది అనగానే మేడం ఇదంతా నిజమా, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ నా భార్య రత్నసీత కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నారు, తను ఏదైనా తనకి హెల్ప్ చేస్తారని అనుకున్నాను, కానీ రివర్స్ గా మీ మీద చెప్పింది మేడం, తను తక్కువది కాదు, మూతికి మాస్క్ వేసుకుంది, అలాగే ఇక ఒక డాక్టర్ గా ఉంది అని చెప్పి ఇక క్యాబ్ డ్రైవర్ కి అర్థమైపోతూ ఉంటుంది. ఇక ఒక్కటే చెప్తాడు, మేడం నెంబర్ ఉంది కదా కార్ నెంబర్, దాన్ని ట్రేస్ చేస్తే ఎటు వెళ్తుందో తెలుస్తుంది అని చెప్పి అనగానే అవును కదా అని చెప్పి ఇక కార్ నెంబర్ ని ఏసీపీ రోషినికి షేర్ చేస్తుంది మౌనిత, సారీ దీపా. కార్ నెంబర్ ఏసీపీ రోషినికి ఇక షేర్ చేశాక ఏసీపీ రోషినికి కాల్ చేస్తుంది దీపా. చెప్పు దీపా, కార్ నెంబర్ ఇచ్చావు ఏమైంది అని అడగంగానే మీరు ఆ కార్ని ట్రేస్ చేయండి, ఖచ్చితంగా దానిలో మౌనిత ఉంటుంది అనగానే వాట్ దీపా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది. ఖచ్చితంగా నిజమే మాట్లాడుతున్నాను, మౌనిత డాక్టర్ రీనా రూపంలో ఇప్పటిదాకా మా వారికి తానే వైద్యం చేసింది, నేను డైరెక్ట్గా పట్టుకునేసరికి ఇక క్యాబ్లో ఎక్కి వెళ్ళిపోయింది, నేను ఇక్కడి దాకా తన్ని తరిమాను, ఇక క్యాబ్ డ్రైవర్ని కూడా మోసం చేసి తప్పించుకుంది మేడం, ఖచ్చితంగా ఆ కార్ని ట్రేస్ చేయండి, ఇక మీకు మౌనిత దొరికిపోయినట్టే అనగానే ఇక ఏసీపీ రోషిని ఒక్కసారిగా షాక్ తింటుంది. ఇక అక్కడున్న పోలీస్ వాళ్ళకి తా కార్ నెంబర్ అలాగే మొత్తం సిటీ మొత్తం గాలించమని చెప్పి ఇక షేర్ చేసేస్తుంది ఏసీపీ రోషిని. ఏసీపీ రోషిని ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటి మౌనిత నిజంగా బ్రతికే ఉందా, అసలు ఏంటి ఒక ఆడ మనిషి ఇంత డ్రామా ఆడొచ్చా, ప్రేమ కోసం ఏదైనా చేస్తుందా మౌనిత, అసలు అందరూ కళ్ళలో కారం కొట్టి ఇదిగో ఇలా చావు డ్రామా ఆడిందా, అసలు ఏం జరుగుతుంది, నిజంగా కార్తిక్ ఏ తప్పు చేయలేదా, నేనే కార్తిక్ని అపార్థం చేసుకున్నానా, అసలు ఇంతవరకు నా జీవితంలో ఇలాంటి కేసును చూడలేదు, మౌనిత లాంటి ఆడదాన్ని కూడా చూడలేదు, నిజంగా దీప చెప్పినట్టు ఆ కారులో మౌనిత ఉంటే అప్పుడు నేనేం చేయాలి, కార్తిక్ ఫ్యామిలీ మొత్తానికి సారీ చెప్పాలా, వాళ్ళు ఎంతగా మౌనిత బ్రతికే ఉందని చెప్పినా ఖచ్చితంగా వాళ్ళ మాట వినలేదు అని చెప్పి సీసీ ఫుటేజ్ మాయమవడం, అలాగే ఇక నర్స్ పల్లవి చెప్పడం, ఇక టీ కొట్టు బసవయ్య చెప్పడం అంతా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా మౌనిత బ్రతికే ఉంది అని చెప్పి ఇక మొత్తం ఆ కార్ని ట్రేస్ చేయమని చెప్పి పోలీసులందరికీ అలర్ట్ చేస్తారు ఏసీపీ రోషిని గారు. కార్తిక్ ని కోర్టుకు తీసుకువస్తారు. కార్తిక్ ఇక సౌందర్య, ఆనందరావు గారు ఆదిత్యకి నిజం చెప్పాలని చెప్పి వెళ్ళబోతూ ఉంటే పోలీస్ ఆఫీసర్ ఇక అడ్డుకుంటారు. చూడండి కార్తిక్, కోర్టుకు వచ్చేటప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడకూడదు, ఇక శిక్ష అంతా పడేసరికి అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు మీరు ఎవరితో మాట్లాడకూడదు అని చెప్పి ఇక అంటూ వాళ్ళ ముగ్గురి దగ్గర నుండి కార్తిక్ని తీసుకువెళ్ళిపోతారు. ఇక సౌందర్య, ఆనందరావు గారు ఆదిత్యకైతే చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. కార్తిక్ ఒక డాక్టర్గా దేశోద్ధారకుడిగా ఉన్న నువ్వు ఇదిగో ఇప్పుడు సంఖ్యలతో నువ్వు కోర్టులో హాజరుపరుస్తున్నారు, ఎందుకు అని చెప్పి ఇక సౌందర్య బాధపడుతూ ఉంటారు. కార్తిక్ పరిస్థితిని గుర్తు చేసుకుంటూ మౌనిత ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఖచ్చితంగా దీప ఏసీపీ రోషినికి చెప్పింది, ఇప్పుడు నేను నా మీద డౌట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా కార్తిక్ నా మాట వినాలి, దీప నా మాట వినాలంటే ఏం చేయాలి అని చెప్పి ఇక సౌందర్య ఇంటికి వెళ్తుంది. మౌనిత అనుకుంటుంది, ఖచ్చితంగా పిల్లలు ఇక్కడే ఉంటారు, పిల్లల గురించి అయినా సరే దీప నా కాళ్ళ దగ్గరికి వస్తుంది, కార్తీక్ని తీసుకొస్తుంది, నా మెడలో 3 ముళ్ళు వేస్తుంది, ఇక్కడి దాకా చేసి నేను 3 ముళ్ళు వేయకుండా ఇక నేను సరెండర్ ఎలా అవుతాను దీపా అని చెప్పి ఇక మౌనిత ఇటు అటు చూస్తూ ఉంటుంది. ఇంతలో పిల్లలిద్దరూ బయటికి వస్తారు. చూసావా శౌర్య, నువ్వు నిజమే చెప్పావు, మౌనిత ఆంటీ కోసం డాడీని అరెస్ట్ చేసినట్టున్నారు, మరి మౌనిత ఆంటీ పోలీస్ స్టేషన్కి వచ్చిందని నాన్నమ్మ మనతో ఎందుకు అబద్ధం చెప్పింది అనగానే మరి ఆ రోజు
నాన్న దగ్గరికి చూడాలని చెప్పి అమ్మ నానమ్మ అనుకుని మనకి అబద్ధం చెప్పలేదా? అలాగే మౌనిత ఆంటీ నిజంగా కనిపించట్లేదు అంటే ఏదో జరిగింది. కానీ మౌనిత ఆంటీకి ఇంటికి వెళ్తే మౌనిత ఆంటీ అక్కడ ఉంటుంది కదా, అప్పుడు నానమ్మ అబద్ధం చెప్పిందా నిజం చెప్పిందా తెలిసిపోతుంది అని చెప్పి ఇక బయటికి వస్తూ ఉండగానే మౌనిత కనిపిస్తుంది. మౌనిత అని పిలుస్తుంది. తను ఇక పిలవంగానే పిల్లలిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పోనీలే, ఇద్దరు బయటకు వచ్చారు, లోపలికి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను అని చెప్పి పిల్లలిద్దరిని రండి, ఎక్కడికి? మీ నాన్న దగ్గరికే కదా అనగానే, అవును మౌనిత, మీరు కనిపించట్లేదు, మీకు చెప్పినా సరే మా నాన్న పోలీస్ స్టేషన్ దగ్గర నుండి బయటికి వాడేమో, మా అమ్మ నానమ్మ ఎవరు బయటికి తేవట్లేదు అని పిల్లలిద్దరూ మౌనితకి చెప్తారు. ఇక మౌనిత వాళ్ళిద్దరిని రండి, నేను మీ డాడీ దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి కారులో ఎక్కించుకుని ఇక బయలుదేరుతుంది మౌనిత. ఓసే దీప, ఇటు నీ భర్త కావాలా నీ పిల్లలు కావాలో నువ్వే తేల్చుకోవే అని చెప్పి మెసేజ్ పెడుతుంది ఇక దీపకి. దీప మెసేజ్ చూడంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పిల్లలిద్దరూ ఫొటోస్తో సహా షేర్ చేస్తుంది. అంటే పిల్లల్ని తీసుకెళ్ళి ఏదైనా చేయబోతుందా? అమ్మో అమ్మో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు ఎవరికి చెప్పకుండా కార్తీక్ని పలానా గుడి దగ్గరికి తీసుకువస్తే ఖచ్చితంగా కార్తీక్ నా మెడలో 3 ముళ్ళు వేస్తే నేను పిల్లల్ని వదిలేస్తాను, నీ భర్తని వదిలేస్తాను. ఇక నేను బ్రతికే ఉన్నానని ఏసీపీ రోషినికి సరెండర్ కూడా అవుతాను. ఇక నిర్ణయించుకో. నా కార్ని నువ్వు ట్రేస్ చేపిస్తున్నావని నాకు తెలుసు. నేను ఒక గుడిలో అన్ని ఏర్పాట్లు చేశాను. అక్కడికి ఖచ్చితంగా కార్తీక్ని తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా కోర్టుకి 2 అవర్స్ ఉంది టైము అని చెప్పి ఇక మెసేజ్ పెడుతుంది. ఇక దీపకైతే అర్థమైపోతుంది, ఇది నా పిల్లల్ని కిడ్నాప్ చేసింది, ఇప్పుడు ఎవరికి చెప్పినా సరే చంపేస్తాను అంటుంది. ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది దీప. ఇక దీప ఒకటే అనుకుంటుంది, ఇది నా పిల్లల్ని ఏం చేసినా చేయకపోయినా నా భర్తని ఫస్ట్ కాపాడాలి. నా పిల్లల్ని ఇది ఏం చేసిద్ది అన్నది ఇక ఖచ్చితంగా ఏసీపీ రోషినికే అర్థమైపోతుంది అని చెప్పి ఇక అనుకుంటూ కారు వేసుకొని బయలుదేరుతుంది ఇక హాస్పిటల్కి దీప. ఏసీపీ రోషిని ఇక అలా వస్తూ ఉంటుంది. వెంటనే ఇక కారు నెంబర్ అనేది గుర్తుపడుతుంది ఏసీపీ రోషిని. ఇక ఒక్కసారిగా ఏసీపీ రోషిని ఈ కారే కదా, ఈ కార్ నెంబరే కదా చెప్పింది అని చెప్పి కార్ని ఆపుతుంది. ఇక అటువైపు మౌనిత పిల్లలు, మౌనిత అదిగో ఆ ఏసీపీ రోషిని గారే మా డాడీని అరెస్టు చేశారు అని అంటుంది. ఇక ఏసీపీ రోషిని జీపు దిగుతుంది, కారు దగ్గరికి వస్తుంది. ఇద్దరు కార్తిక్ పిల్లల్ని చూస్తుంది. ముందు ఇక మౌనితని చూస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఏసీపీ రోషిని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.